మన వారసత్వాన్ని, ఆచార వ్యవహారాలను మన పెద్దలు కళ్లల్లోనే నిక్షిప్తం చేశారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించిన గర్మిళ్ల అనిల్ కుమార్ ను అభినందించారు. ముందుగా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఉన్న బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఇదే వేదిక నుంచి జైన్ సంఘం ద్వారా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ సామాగ్రిని అందించారు. ఈ దిశగా చొరవ తీసుకున్న స్వర్ణ భారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్, జైన్ సంఘం సభ్యులను వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకటాచలంలో వెంకయ్యనాయుడు మొక్కలను నాటారు. కళలంటే కేవలం వినోదం మాత్రమే కాదని, అది విజ్ఞాన భాండాగారమని, అందుకే భారతీయ కళలన్నీ శాస్త్రాలుగా గౌరవాన్ని అందుకుంటున్నాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని రక్షించుకోవాలి. ప్రకృతి అంటే ఏమిటి? నదీ నదాలు, నదులు, అలాగే నీరు, ఎక్కడున్న నీరైనా సరే, అలాగే చెడు పచ్చదనం, అలాగే అటు చంద్రుడు రాత్రిపూట మనకి చల్లదాలు ఇస్తాడు, సూర్యుడు మనకి కావాల్సిన విటమిన్లు అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాడు. ఎందుకని ఉదయాన్నే సూర్యోదయంతో పాటు వేయాలి, సూర్యాస్తమయానికంతా పనులు చేసుకోవాలి. ప్రకృతిని గౌరవించడం అది. రెండవది, రాత్రిపూట చంద్ర ఉదయం అయిన తర్వాత కాసేపు చంద్రుడి బయటకు వచ్చి మనం అపార్ట్మెంట్ లాగా తయారైపోయాం కాబట్టి చాలా మంది కనబడకపోవచ్చు, కానీ అవకాశం ఉన్న వాళ్ళందరూ చంద్రుడిని కూడా చూడాలి, గౌరవించాలి. దీంతోపాటు మన ప్రకృతిలో ఉన్నట్టు అనేక ప్రాణులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనతో పాటు వాటిని జీవించేట విధంగా మనం ప్రోత్సహించాలి. చీమకు చక్కెర పెట్టి, పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువులు దండం పెట్టేటికి పవిత్రమైన జాతి మనం. మళ్ళీ ఒకసారి చెప్తానండి ఆ లైన్. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి నాగరి ప్రతిరోజు, చెట్లకు బొట్టు పెట్టి, పశువులు దండం పెడతాం మనం పశువుల పండుగ రోజు. ఎందుకంటే మన వ్యవసాయ దేశం, మన జీవనాధారం ముఖ్యంగా వ్యవసాయం. ఎంత పరిశ్రమలు వచ్చినా, ఎంత ఐటీ సెక్టర్ వచ్చినా, మనం మౌలికంగా మన యొక్క జీవితాలన్నీ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయం ద్వారా వచ్చే ఫలసాయమే మన ఆదాయంగా ముఖ్యంగా ఉంటుంది. మనకి ఆ అన్నం పట్టించేటికి అన్నదాతను, ఆ రైతులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా అన్నం లేకుండా జీవించలేడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ప్రకృతి పరిరక్షణలో మనం అందరం బాగుపడాలి. ఒకటి, ఈ యొక్క యంత్రాలను ఉపయోగించే అవసరాన్ని తగ్గించాలి వీలైనంత వరకు. దాంతోపాటు ఈ కాలుష్యం అయితే వస్తుందో ఈ వాహనాల వల్ల ఆ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మనమంతా ఈ డీజిల్, పెట్రోల్ నుంచి నిదానంగా ఎలక్ట్రికల్ వాహనాల వైపు మనం పడాలి. పెరుగుతున్నాయి. దాంతోపాటు బస్ ఛార్జీలు పెరుగుతాయి, అదేవిధంగా విమాన ఛార్జీలు కూడా పెరుగుతాయి. కొన్ని విమానాల సర్వీసులు అయితే కొన్ని తగ్గించేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్యూయల్ అయితే ఉందో అది ఇంకా కాస్ట్, దాన్ని మన దగ్గర లేదు, తెచ్చుకోవాలి. సో ఈ ఇబ్బందులనే చెప్తున్నాం. అందుకని ఇప్పుడు మనం శాంతి కాముకున్నాం. భారతదేశం శాంతి కాముకురాలు. వీ నెవర్ వాంట్ వార్, వీ వాంట్ టు లివ్ ఇన్ పీస్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్, అండ్ హ్యావ్ రిటెన్షన్, యూ విల్ గివ్ వెరీ ప్రిటెన్షన్. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. శాంతి, మనసులో శాంతి సంగీతం ద్వారా మనకు లభిస్తుంది. కుటుంబంలో శాంతి, మనందరం ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతియుతంగా జీవించడం. తర్వాత సమాజంలో శాంతి, తర్వాత జిల్లాలో శాంతి, తర్వాత రాష్ట్రంలో శాంతి, తర్వాత దేశంలో శాంతి, తర్వాత ప్రపంచం కూడా శాంతియుతంగా జీవించాలి అనేది మనం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మన భారతీయుల యొక్క, హిందూ ధర్మం యొక్క మౌలికమైన సిద్ధాంతం. అందుకని దాన్ని రక్షించుకునే ప్రయత్నం మనందరూ చేయాలి. దానిలో భాగంగా ప్రకృతి పరిరక్షణ మనందరూ కర్తవ్యం. అనవసరంగా చెట్లు కొట్టేయకూడదు. అలాగే నీటి పారుదల దాని దగ్గర మళ్లిస్తున్నారు. వాటి కాలువలు దారి మళ్లించడం వల్ల ఇబ్బంది కలుగుతుంది.
నదులు కూడా మనం చూస్తున్నాం కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్యాన్ని వెలిపించుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. మనం హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గంగా కూడా ప్రక్షాళన చేశారు. మనకి పక్కన పెన్నా నది ఉంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు వస్తుంటాయి. మనం ఆ నీటిని దుర్వినియోగం చేయకూడదు, కాలుష్యం వాటిలో కనిపించకూడదు. మన చెరువుల్లో ఎక్కడ వాగుల్లో వంకల్లో గుంటల్లో నీళ్లున్నా ఆ నీళ్లుని కాలుష్యం చేయకుండా ఉండాల్సిన పరిస్థితి మనందరికీ కూడా ఉంది. నేను మీ అందరికీ చిన్న విషయం చెప్తున్నా. మా చిన్నప్పుడు కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం ఉంది. మేము కూడా కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం. చెరువుల్లో గేదెలు ఉండేవి, బర్రెలు, అవి ఈత కొడుతుంటే మేము కూడా ఈత కొడుతుండేవాళ్ళం పోయి. కానీ ఎప్పుడు ఏం జబ్బు వచ్చిన సందర్భం లేదు. వాగుల్లో వంకల్లో నీళ్ళు తాగేవాళ్ళం అందరం కూడా. అలాగే పంట చేలలో పొలాల్లో ఉండే పంట కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళు. అంత బాగా స్వచ్ఛంగా ఉండి ఇప్పుడు అంత అన్ని దగ్గర కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలా. యువతరం ముఖ్యంగా యువకులు పిల్లలందరూ కూడా భవిష్యత్తు అందుకే వాళ్ళ ద్వారా ఆ చెప్పినాడిచ్చే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ పేరుతో పాట పాడించే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. పర్యావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యం. అది గవర్నమెంట్ పని కాదు, లేదా అమెరికా పని కాదు, మనందరి యొక్క కర్తవ్యం. లవ్ అండ్ లివ్ ద నేచర్. లవ్ అండ్ లివ్ అంటే ప్రేమించు, కలిసి జీవించు, ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు. నేచర్ కల్చర్ అంటే ప్రకృతి, కల్చర్ అంటే సంస్కృతి, రైట్ అంటే మంచి. మనకు ఆనందదాయకమైన యొక్క భవిష్యత్తు ఉండాలంటే ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని అనవసరమైన కాలుష్యాన్ని కలిగించకుండా, వ్యర్థాలను ఎక్కడికక్కడ రోడ్డు మీద లేకుండా, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తూ మన వంతు కర్తవ్యాలు మనం నిర్వర్తిస్తే ప్రకృతి పరిరక్షించబడుతుందని సందర్భంగా మీ అందరూ కూడా మనం చెప్తాం. దాంతో పాటు ఇవాళ సంగీత విభావారి కార్యక్రమం ఉంది. ఇప్పుడు త్వరగా మొదలు పెడుతున్నారు. దాని గురించి ఒక మాట చెప్పడానికి ముగిస్తాను. మనందరి కోసం చాలా కాలంగా కీర్తన అన్నమాచార్య కీర్తన పాడుతున్న శ్రీ వెలిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గత సంవత్సరం మన ట్రస్ట్కి వచ్చారు. ఏదైనా ఆశీర్వదించడానికి. ఆ తర్వాత వారి అనారోగ్యంతో మంచం పట్టిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి ఇటీవలే భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది వెలిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఆ సందర్భంగా వాళ్ళ అబ్బాయి వెలిమెళ్ళ అనిల కుమార్, అనిల్ గారు, అనిల సంస్కృతం వారు సంకీర్తన అలాగే సంస్కృతం భాషలో కూడా తెలిసిన వారు కాబట్టి వారి పేరు అనిల కుమార్. వారి ఈరోజు మన ట్రస్ట్కి పిలిచి వాళ్ళ నాన్నగారికి గుర్తుగా మన అందరి ముందు కాసేపు అన్నమాచార్య సంకీర్తన పాడాల్సిన కోరితే వారు అంగీకరించి వెంటనే ఇక్కడికి వచ్చారు. వెలిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనల కోసమే జీవితానంతా అంకితం చేసిన మహనీయుడు. వారి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. నాకెంతో ఆత్మీయులైన బాలకృష్ణ ప్రసాద్ గారి స్మృతికి ఈ సందర్భంగా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారికి ఆత్మశాంతి కలగాలని, సద్గతులు ప్రార్థించాలని, వారు ఎక్కడున్నా మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. భారతదేశం యొక్క అస్తిత్వం వెనుక మన భాష, మన సంస్కృతి, మన కళారూపాలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటిని మనం కాపాడుకోవాలి. మన వారసత్వం, మన ఆచార వ్యవహారాలు, మన పెద్దలు కళల్లోనే నిక్షిప్తం చేశారు. మనకు 64 కళలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ 64 కళల్ని ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పరిరక్షించుకోవాలి. మన పిల్లలకు భాష, తెలుగు భాష తప్పనిసరిగా మాట్లాడే అలవాటు చేయాలి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో చూసిన భాష అవుతుందో ఆ భాషను మాట్లాడే అలవాటు మన పిల్లలకు చేయాల్సిన కర్తవ్యం పెద్దల పైన ఉంది. రెండవది, అవకాశం ఉన్నవాళ్ళు పిల్లల్లో ఉన్నట్టు అభిరుచిని బట్టి సంగీతము, సాహిత్యము, లేదా నృత్యము, లేదా ఇతరత్ర కళలు ఏతున్నాయో వాటిల్లో ఎవరికి ఏది ఆసక్తి ఉంటే వాటి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇవాడు మనకు ఇందాక ఆదిత్య 13 ఏళ్ల వయసులో ఇంత చక్కగా పాడుతున్నాడు. ముందు ఈటీవీ వాళ్ళు నిర్వహించిన పాడుతూ. కాబట్టి ఎవరి తల్లిదండ్రులు వారి పిల్లలకు వాళ్ళకి ఏది ఆసక్తి, డ్యాన్స్ మీద ఆసక్తి ఉన్న కొందరికి, భరతనాట్యం మీద, కూచిపూడి మీద, లేదా ఇతరత్ర నృత్యాలు, గ్రామీణ జానపద నృత్యాలు
వాటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రోత్సహించాలా. మన కళలను మనం కాపాడుకోవాలంటే మన పిల్లలకి ఈ కళల పట్ల అభివృద్ధి కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ 4 వేదాలు ఉన్నాయి మనకి. దాంట్లో సామవేదం ఒకటి. దేశాల సంస్కృతి సాంప్రదాయాలు సాంఘిక జీవనాన్ని బట్టి సంగీతంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ఆస్వాదించే మనసు మాత్రం అందరిలో ఒకటే. ఒక శిశుని వేంతి పశుని వేంతి వేంతిగాన రసం కొనియ అన్నది మన పెద్దల మాట. అంటే సంగీతానికి పిల్లలు, జంతువులు, పాములు సైతం పరవశిస్తాయి. సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. ఆఖరికి జంతువులు కూడా, పక్షులు కూడా సంగీతం మంచిగా పాడుతుంటాయి, పరవశించి వింటూ ఉంటాయి. కొన్ని నృత్యం కూడా చేస్తుంటాయి, నెమళ్ళు నృత్యం చేస్తుంటే మనం చూస్తుంటాం. కాబట్టి ఈ సంగీత సాహిత్యాలు సరస్వతీదేవి పాదాలు. ఆపాత మధురం అంటే సంగీతం ఎప్పటికీ నిత్య నూతనమైనది. అలాగే ఆలోచనామృతం సాహిత్యం అంటే లోతులకు వెళ్ళి కొన్నది వినూతనమైన అనుభూతులు పంచుతుందని చెప్పారు పెద్దలు. త్యాగరాజ స్వామి, జయదేవుడు, అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ క్షేత్రయ్య, శ్రీ నారాయణ తీర్థుల వంటి మహనీయులు సంగీత ఉపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఆ సంగీతానికి ఉన్న శక్తిని మన పెద్దలు అనేక గ్రంథాల్లో తెలియజేశారు. అయితే ఈ తరం యువతకు ఇది దగ్గర కావాలంటే దాని వైపు మనం ప్రోత్సహించాలి. సంగీతం అంటే కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదు, శాస్త్రీయ సంగీతం లోతులు తెలుసుకోవాలి. సినిమా సంగీతాన్ని ఆస్వాదించగలిగితే శాస్త్రీయ సంగీతం కూడా అనుభవవేగమైనది. అమ్మ పలుకుల్లో మాతృభాష అన్న గాలిపాట ద్వారా సంగీతం ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు అమ్మ గాలిపాట పాడుతుంది. చందమామ రావే నాగని రావేని మన అమ్మమ్మ నానమ్మలు మనకు చిన్నప్పుడు కళ్ళ ముందు వినిపిస్తుంటారు. ఈ చిన్నతనంలో పరిచయమైన సంగీతాన్ని మనం తర్వాత మంచి చేసుకోగలిగితే, దాంతోపాటు ప్రకృతితో కానీ కలిసి జీవించగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అందరూ దాన్ని గమనించాలా. నేను ప్రతిరోజు 4:30కు లేస్తాను ఉదయాన్నే. రాత్రి త్వరగా పడుకుంటారు. మీరు కూడా త్వరగా పడుకోమని చెప్తారు. ఎవరికి ఏం కాదు పనులు, అందరూ బిజీ ఉంటారు. ఏం బిజీ అంటే ఎవరికేం తెలియదు, అనవసరమైన బిజీ. ఈ అంటే టీవీలు, ఈ ఫోన్లు ఇవన్నీ కూడా రాత్రి 8 గంటకంతా మూసేసి భోజనం చేసి ప్రశాంతంగా త్వరగా నిద్రపోవాలి. రోజు 7 గంటలు కలిసి నిద్రపోవాలి. ఉదయాన్నే అప్పుడు లేవచ్చు. మనం లేస్తే మంచి ఆలోచనలు వస్తాయి, సానుకూల ధోరణి ఉంటుంది. నేను ఉదయాన్నే 4:30 రేగానే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా రేగానే అన్నమాచార్య కీర్తనలు వింటుంటాను. ముఖ్యంగా బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినట్టు పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఉదయాన్నే సానుకూల ధోరణి అవలంబపడుతుంది. నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ వల్ల ప్రవేశిస్తుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంగీతాన్ని ఆస్వాదించండి. వీరైన వాళ్ళు సంగీతంలో ప్రవేశం పొందండి. మీ పిల్లలు సంగీతం వైపు మళ్ళించాల్సిందిగా సందర్భంగా కోరుతూ, ఈరోజు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కుమారుడు అంజనా కుమార్, ఆయన ఉండేది అమెరికాలో. ఆయన చేసే ఉద్యోగం ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అయినప్పటికీ వారి తండ్రి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సంగీత సాధన చేస్తూ వారి కీర్తనలు పాడుతూ ఉన్నారు. అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. వారి ఈరోజు మన స్వర్ణ భారత ట్రస్ట్కి రావడం, ఇక్కడ మనందరి ముందు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించడం చాలా సంతోషం. వారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అందరికీ అభినందనలు తెలియజేయండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.